హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ రాకీ. ఈ రోజు అయితే కడప నుంచి ఒంటిమిట్టకి వచ్చేసామన్నమాట. ఈ ఒంటిమిట్టలో ఉన్న శ్రీరామవారి టెంపుల్ హిస్టరీ గురించి అయితే మీకు టోటల్గా చెప్పబోతున్నాను. ఈ ఒంటిమిట్టలో అయితే ఆశ్రమం ఉండేది. ఈ ఆలయం పేరు వచ్చేసి కోదండ రామవారి ఆలయం అనమాట. కడప నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. ఇక్కడ తిరుపతి స్వామివారు కూడా ఉంటారనమాట. ఇక్కడ ప్రతిరోజు ఋషిమునులు యజ్ఞం చేసేవాళ్ళు. ఆ యజ్ఞం చేసే సమయంలో రాక్షసులు వచ్చి వాళ్ళ ఋషిమునుల యజ్ఞాన్ని భంగం చేసేసి అక్కడ నుంచి రోజు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఆ సమయంలో మన శ్రీరాముల వారు వాళ్ళని అంతం చేశారు. అందుకే కృతజ్ఞతగా జాంబవంతుడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేశారనమాట. ఒకే రాతిపై సీతమ్మ మరియు రాముడు మరియు లక్ష్మణ వారి ముగ్గురి విగ్రహాన్ని ఒకే రాతిపై చెక్కించారనమాట. అందుకే ఈ నగరానికి ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో 1356 సంవత్సరాల శిలాశాసనాలు ఉన్నాయన్నమాట. ఈ ఆలయంలో అయితే వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఈ ఆలయానికి అయితే 3 ముఖ ద్వారాలు ఉన్నాయి. మన భారతదేశంలో అయితే శ్రీరాముల వారి ఆలయాలు ఎన్నో చూసుంటారు కదా. మరి ఈ ఆలయంలో చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఆంజనేయ స్వామి మాత్రం లోపల కనిపించడు. ఇక ఆంజనేయ స్వామి అయితే వచ్చేసి బయట మన ఆలయానికి బయట ఎదురుగా ఉంటాడనమాట. ఈ ఆలయంగా గొప్పతనం మీరు చూసుకోవచ్చు. శిలాశాసనం అనేది ఎంత బాగా చెక్కి ఉన్నారో. ఈ ఆలయంలో శిలాశాసనం అయితే నేను చూసి ఆశ్చర్యపోయాను. ఇందాకే చెప్పారు కదా, ఆంజనేయ స్వామి మన ఆలయానికి ఎదురుగా కనిపిస్తుంటారని. ఈ ఆంజనేయ స్వామి అనేసి మన శ్రీరాము వారి దగ్గర ఎందుకు లేరు అని అంటే, ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఆంజనేయ స్వామి లేడనమాట అక్కడ. అందుకే ఆంజనేయుల వారు వచ్చేసి మనకి గుడి ఎదురుగా కనిపిస్తూ ఉంటారన్నమాట. దీనికి 1356 సంవత్సరాల చరిత్ర ఉంది కదా. అందుకే దీని మీద ఉన్న శిల్పాలన్నీ చాలా దెబ్బతిని ఉన్నాయి. నేత పైన ఉన్న శిల్పాలన్నీ గమనించేసాను అనమాట. ఈ ఆలయంకి బయట ఉన్న చుట్టపక్క వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. టోటల్ గ్రీనిష్ గా చాలా బాగా ఉంటుంది అనమాట. మీకు టోటల్ గా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఒంటిమిట్టలోనైతే శ్రీరామనవమి సమయంలో లేదా ఏరే పండుగలకి చాలా మంది జనాలు ఉంటారు అనమాట. ముఖ్యానికి అయితే శ్రీరామ్ వారి కళ్యాణంకి అయితే చాలా మంది జనాలు అయితే తరలించి వస్తూ ఉంటారు. చాలా పెద్ద క్యూ నిలబడాల్సి వస్తుంది ఆ సమయంలో. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు శిల్పాలు ఏ విధంగా చెక్కి ఉన్నారో. అందుకే శిల్పి యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి మనం. ఈ శిల్పాలు నేను చూస్తూ ఉంటే చెక్కిన విధానం, దీనికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థం ఉంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. మనం ఒక చేతితో వచ్చేసి చూస్తే మనకైతే నంది కనిపిస్తుంది. ఇంకో వైపు వచ్చేసి చూస్తే ఇక్కడేమో వెనుక కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎంత అర్థం ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక మన పురాతన ధర్మం, సనాతన ధర్మం గురించి అయితే ప్రతి ఒక్కటి విషయం ఇట్లా పాత ఆలయాల దగ్గర అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక టోటల్ గా అయితే ప్రజెంట్ లోనైతే మనం మిషన్లతోనే చెక్కిన ఇంత నీట్ గా, ఇంత బాగా, ఇంత అందంగా అయితే ఎవరు తయారు చేయలేరు. అప్పట్లోనే కొన్ని 100 సంవత్సరాల ముందుగానే ఏ మిషన్లు, ఏ టెక్నాలజీ లేకుండానే ఇంత బాగా చెక్కేసి ఉన్నారంటే అప్పుడు మన ఇండియా యొక్క జ్ఞానాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట. నాలెడ్జ్ అనేది మన ఇండియా నుంచే వేరే కంట్రీ వాళ్ళు కూడా తీసుకెళ్లారనమాట. ఇక చాలా మంచి మంచి బొమ్మలు, చాలా శిల్పాలు కూడా దొంగలించి వేరే వేరే దేశాల వాళ్ళు అప్పట్లో మన దేశం విగ్రహాలైనా, విగ్రహాలకు సంబంధించేటివి ఏదైనా తీసుకొని వెళ్ళి వాళ్ళ మ్యూజియంలో పెట్టుకొని చూపిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అప్పట్లో సంస్కృతంలో రాసిన అక్షరాలు ఎన్నో ఏళ్ల క్రితం ఉన్నట్లు మీరు వచ్చి చూసుకోవచ్చు. నాకైతే ఇదైతే అర్థం కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బాగా ఉంటుంది. అందుకే శిల్పి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. ఇక్కడ దీన్ని అయితే మీకైతే గలస్తంభం అనేది అయితే అంటారు దీన్ని. కానీ దీన్ని గలస్తంభం అంటారు కదా, దాని కింద ఉన్నదాన్ని దీన్ని ఏమంటారు నాకు తెలియదు. మీకు తెలిసి ఉంటే ఏమైనా కామెంట్ చేసి మాకు చెప్పండి. మన హిందూ టెంపుల్స్ దగ్గర అయితే మనం ఏ గుడి దగ్గరైనా, ఏ ఓల్డ్ టెంపుల్స్ దగ్గరైనా మనం చూసుకుంటే ఇలాంటి పాత ఆకారాలు, చిత్రాలు అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. దీనికి ఒక్కో చిత్రానికి, ఒక్కో శిల్పానికి ఒక్కో అర్థం ఉంటుంది అనమాట. అప్పట్లో పెద్దలు మనకు తెలియడానికి ఇవన్నీ నెక్స్ట్ తరాల వాళ్ళకి తెలిసడానికి అవన్నీ చెక్కిచ్చి ఉంటారనమాట. మన సనాతన ధర్మం గొప్పదనం గురించి తెలుసాలని అప్పట్లోనే చాలా ఆలయాల ముందు ఇలాంటి శిల్పాలన్నీ చెక్కేసి ఉంటారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకైతే చాలా అద్భుతం లాగానే అనిపించింది. మీరైతే చూసుకోవచ్చు ఒక్కొక్క విగ్రహం ఎలా ఉంది అంటే, ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడైతే ఇలాంటి విగ్రహాలను అయితే ఎవరు ఆలయాల మీద అయితే చెక్కలేరు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఏదో ఒక మంచి కళ ఉండింది. ఇప్పుడు అంత ఓపిక ఇక్కడ ఉంటుంది చెప్పండి. అసలుకైతే చేయలేరు అంటే చేయలేరు. చూసుకోవచ్చు. నాకైతే చూస్తున్నట్లయితే
చూస్తూ ఉంటే ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది. ఇవి శిల్పాలు అంతా చాలా అందంగా అంత బాగా ఉన్నాయన్నమాట. నాకైతే ఆతృత ఉంది దీని ఒక్కొక్క శిల్పాల అర్థం ఏది ఉంటుందో తెలుసుకోవాలని. కానీ మనకైతే చెప్పేటి వాళ్ళు ఎవరు లేరన్నమాట ఇక్కడ. ఈ శిల్పాలు మరియు ఆలయంలో ఉన్న గోడలు చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి రాతితోనే ఉన్నాయి. పురాత కాలమైన రాతులు అన్నమాట అవి. ఒకటి చూసుకోవచ్చు, స్తంభాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రసాదం అయితే మేమైతే చాలా బాగా నచ్చింది. 2 టైమ్స్ అయితే తిన్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము వచ్చినప్పుడు పులిహోర తిన్నాం. ఇప్పుడు లాస్ట్ వెళ్ళేటప్పుడు అయితే మేము స్వీట్ తిన్నాం అనమాట. అదేదో అయ్యప్ప స్వామి ఉంటుంది కదా అన్నం, ఆ టైపు ఉంది అనమాట. అది చాలా బాగా నచ్చింది మాకు టెంపుల్. మీకు ఏమైనా టైం ఉంటే ఇలాంటి టెంపుల్స్ కి విజిట్ కావడానికి చూడండి. మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఇట్లాంటి టెంపుల్లో చాలా బాగుంటుంది. చలో ఓకే, మరి ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.